సూసన్న గురించి మనకు తెలుసు. ఆమెంట ఇంచుమించు 16-17 మంది పిల్లలంట. మరి వారి కోసం అంట రాత్రి పిల్లలందరినీ పడుకోబెట్టి ఒక్కొక్కరి దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఈ 17 మందికి ప్రార్థించేపటికి ఉదయం అయిపోయేదంట. మళ్ళీ ఉదయం 17 మందికి పనులు చేసుకోవాలి. ఈ రోజున అటువంటి ప్రార్థించే తల్లులు ఎక్కడ ఉన్నారా? నేను కేక వేస్తున్నా, నీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థించే తల్లులు తండ్రులు ఉన్నారా? యోబు వలె మనం ఉండాలి. వారిని యేసయ్య రక్తం దగ్గరికి తీసుకురండి. మీరు వచ్చేటప్పుడు మీ పిల్లల్ని ఇంటి దగ్గర వదలొద్దు. ఇంటి దగ్గర వదిలితే పాపంలో ఉంటారు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు దేశం అంతా యుద్ధంలో ఉంటే దావీదు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్నప్పుడే పాపం జరిగింది. మీరందరూ దేవుని సన్నిధికి మందిరానికి వచ్చేటప్పుడు మీ పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి వస్తే వారు పాపంలో ఉంటారు. కాబట్టి దేవుని పిల్లల్ని ఏం చేయాలి? ఆయన ఏమనంటే వారిని నా యొద్దకు రానీయుడి, నేను వారిని దీవిస్తాను, ఆశీర్వదిస్తానన్నాడు.